సభకు నమస్కారం. జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియోని లైక్ చేస్తారు కదూ? అవునరా, మొన్న ఎగ్జామ్స్ రాసావు కదా? అవును. మరి ఎంత ర్యాంక్ వచ్చిందిరా? ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. లాస్ట్ నుంచి ఫస్టా? లేదు నాన్న, ఫస్ట్ నుంచే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. నేను నమ్మలేకపోతున్నాను రా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నాన్న. అయితే కంగ్రాట్స్ రా. ఆల్బర్ట్ గాని చెప్పు నాన్న. ఎందుకురా? ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది వాడికే. కాదు నాన్న, ఇప్పుడు చదువుకుంటే ఏమొస్తుంది? మంచి జాబ్ వస్తుందిరా. మంచి జాబ్ వస్తే నీకు కావాల్సినవి కొనుక్కోవచ్చు. నువ్వు ఆల్రెడీ కొనిచ్చావు కదా నాన్న, మళ్ళీ నేనెందుకు కష్టపడడం? మరి నీ రిజల్ట్స్ ఏమైందిరా? ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే ఏం చేయాలి? కష్టపడి చదవాలి, తర్వాత ఎగ్జామ్స్ రాయాలి. మరి రాస్తే ఫస్ట్ ర్యాంక్ వస్తుంది కదా. అంటే సర్లే గాని, మొన్న నీకు 100 రూపాయలు ఇచ్చాను, స్వీట్లు కొని ఎదురింటి వాళ్ళకి ఇవ్వమన్నాను. ఏం చేసావు? కొన్నాను నాన్న. మరి ఇచ్చావా? లేదు. ఎందుకురా? వాడు ఒకటి టేస్ట్ కోసం ఒక శాంపిల్ ఇచ్చాడు. ఆ శాంపిల్ ని టేస్ట్ చేయగా బాగా ఎమ్మిగా ఉంది. సో మొత్తం నేనే తినేసా. సర్లే గాని, నీ కాలేజ్ ఫీజు కట్టాలని డబ్బులు తీసుకున్నావు కదా? అవును నాన్న. మరి అదేంట్రా, మీ ప్రిన్సిపాల్ నాకు ఫోన్ చేసి మీ వాడితే ఫ్రీ సీటు, కాలేజ్ ఫీజు కట్టాల్సిన అవసరం లేదని చెప్పాడు. అందుకే నాన్న ఆ డబ్బులతో బైక్ కొన్నాను. సర్లే గాని, కనీసం సప్లై అనే ఫీజు కట్టావా? లేదు నాన్న. ఏరా, ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టు, మళ్ళీ ఫెయిల్ అయితే మళ్ళీ కట్టరా. ఇలా మళ్ళీ మళ్ళీ కట్టడం ఎందుకని కట్టడం మానేశాను నాన్న. నాకు పానీపూరి తినాలని ఉందిరా. అయితే తినరా. కానీ డబ్బులు లేవురా. అయితే నీకు కొనిస్తాను లేరా. ఎంత మంచి ఫ్రెండ్విరా నువ్వు. అయితే పదరా. హలో, నాకు జాబ్ వచ్చాక కొనిస్తా. అంటే నీ దగ్గర మ్హూ. నీ అంకమ్మ. అరే, మొన్న మీ బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా? అవునరా. ఇంతకు మీ బాబాయ్ ఏం చేస్తాడ్రా? ఇప్పుడు సింగరేణి ఉంది కదా, ఉంది. అక్కడ బొగ్గు ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుందిరా. నల్లగా ఎందుకు ఉంటుంది? ఏమోరా, నాకు తెలియదు. మా బాబాయ్ దానికి నల్లగా పెయింట్ వేస్తాడు, అందుకే నల్లగా ఉంటుంది. అంటే మీ బాబాయ్ బొగ్గుకు నల్ల పెయింట్ వేస్తాడన్నమాట. ఎస్. మా బాబాయ్ ఏం చేస్తాడో తెలిస్తే నీ గుండె అయిపోద్దురా. అబ్బో, ఏం చేస్తాడో? ఇప్పుడు ఆకాశం ఏ రంగులో ఉంటుంది? నీలం రంగులో. నీలం రంగులో ఎందుకు ఉంటుంది? ఏమోరా. నేను చెప్తారా, నేను చెప్తా. చెప్పరా. వీళ్ళ బాబాయ్ ఆకాశానికి ఆ నీలం రంగు వేస్తాడు. మరి వీళ్ళ పిన్ని ఏం చేస్తుందో అడగలేదే? ఏం చేస్తుంటుంది? ఆ నీలం రంగును సప్లై చేస్తుంటుంది. హలో బాబు. హలో అంకుల్. ఏంటి బాబు అలా చూస్తున్నావు? నన్ను చూస్తుంటే దొంగ కోళ్ళు పట్టుకునే వాళ్ళగా ఉన్నానని చూస్తున్నావా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పారు అంకుల్? నేనంతే బాబు. బాబు, నీ దగ్గర 100కు చిల్లరుందా? లేదంకుల్. ఇప్పుడు 100కు చిల్లర లేకపోతే బస్సులో ఎలా వెళ్ళాలి బాబు? 100కు చిల్లర లేదు కానీ 2 50లు ఉన్నాయి అంకుల్. అదేంటి బాబు, ఇందాక 100కు లేదన్నావు? నా దగ్గర 2 50లకు కూడా చిల్లర ఉంది అంకుల్. జబర్దస్త్ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి.